ఆ రోజు శివ బిందువుల పెళ్లి చేసింది నేను కాదు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. అపూర్వ. అయ్యయ్యో, మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నట్టుంది. చూడు బావా, అది నేను కాదని చెప్పినా నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నా మీద నీకున్న ప్రేమనే నువ్వు అనుమానిస్తే ఎలా చెప్పు? వాళ్ళ ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ అపూర్వ చేసిందో లేక గోరెంటాకే చేసిందో వాళ్ళు ఒకటైపోయారు. అయ్యో, నన్నెందుకు లాగుతోంది మధ్యలో? దానికి మన ప్రేమని బలి చేస్తావా బావా? నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా బావా? అయ్యో వెరీ గుడ్. ఇప్పుడు హైలైట్ డైలాగ్ బ్లడ్ గురించి ఎలా చెప్పాలి? అయితే నా ప్రేమని నిరూపించుకోవడానికి నా రక్తంతోనే నీకు లవ్ లెటర్ రాస్తాను బావా. సూపర్. నీకు తెలుసా బావా, నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివే, నీది కూడా బి పాజిటివే. మన రక్తాలు కూడా ఒకటే బావా. అందుకే బావా మన ప్రేమ కూడా ఒక్కటే. అయ్యో, ఈ డైలాగ్ ఎవరు రాశారా బాబు? నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. సూపర్ అమ్మా, కంటిన్యూ. ఈ రక్తంతో రాసిన లెటర్ చూసిన తర్వాతైనా నా ప్రేమ నిజమని నమ్ముతావు బావా? అయ్యో సూపర్ భూమి, సూపర్. నా గుండెలో ఎంత ప్రేమ ఉందో నా రక్తపు చుక్కలే నీకు చెప్తాయి బావా. చూడు బావా, ఇప్పటికైనా నా ప్రేమ నిజమని నమ్ము. నా ప్రేమ నిజమని నమ్మితే అదే చాలు. ఆ తర్వాత మనిద్దరిని ఆ దేవుడే కలుపుతాడు. ఇది మా అపూర్వకి పనికొచ్చే ఐడియా లాగుందే. చెప్తా. చెప్పు బావా. కట్. షాట్. ఓకే. వామ్మో నువ్వు తోపు. నువ్వింత పెద్ద ఆర్టిస్ట్ అని నాకే తెలీదు. అసలు ఆ బి పాజిటివ్ డైలాగ్ దగ్గర నేనే ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టేసుకున్నాను. అంటే డైరెక్టర్ గారు బాగా ట్రైన్ చేశారు కాబట్టి ఆ మాత్రం చెప్పగలిగాను. అది కూడా ఒక రకంగా నిజమేలే. నేను టాలీవుడ్ లో ఉంటే ఈ పాటికి ఒక 3 నేషనల్ అవార్డులు వచ్చేవి. అవును, ఆ అవార్డు కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చేది. భూమి కానీ భూమి, ఇదంతా ఎందుకు? డిఎన్ఏ శాంపిల్ కోసం. డిఎన్ఏ శాంపిల్ కోసం ఇంత సినిమా అవసరమా? అవసరమే. కొంతమందిని నిజంతో కాదు, డ్రామాతోనే ట్రాక్ చేయాలి. అయినా నాకు అర్థం కాలేదు భూమి. పిక్చర్ అభి బాకీ హై చెర్రీ. వామ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు, క్రైమ్ బ్రాంచ్ లో ఉండాల్సిన దానివి.